ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో చూసారు కదా ఇందాకైతే నేను ఆల్రెడీ కర్రీస్ పచ్చి పులుసు చేశాను, ఆలూ కర్రీ చేశాను. ఇదిగోండి ఆలూ కర్రీ అండ్ ఇంకా నాకెంతో ఇష్టమైన లక్కీకి అందరికి ఇష్టమైన పచ్చి పులుసు. మా ఇంట్లో ఆలూ కర్రీ ఏదన్నా వేరే కర్రీస్ అయితే కంపల్సరీగా పచ్చి పులుసు అయితే చేస్తూ ఉంటాను. ఇంత ఉందంగా కూడా. సో మా మేస్త్రి వాళ్ళంతా కలిసి మొన్న మండే రోజా ట్యూస్డే రోజు ఏదో మెస్లో ఏదో పండగ ఉందంటే నాకు కూడా ఐడియా లేదు. ఈ 2 రోజుల నుంచి వర్క్ కూడా నడుస్తలేదు ఇంటి దగ్గర. చేపలు పట్టడానికి వెళ్ళడం. మొన్న రోజేమో చిన్న చేపలు పట్టుకొచ్చారు. ఇదిగో చేపలు తీసుకొచ్చి ఇచ్చిపోయింది మేస్త్రి. ఇప్పుడు చూస్తారు కదా. డబ్బులు కావాలంటే 20,000 ఇచ్చి 20,000కి చేపలు తీసుకున్నట్టుంది. ఇప్పుడు 20,000 ఇచ్చాను ఆల్రెడీ. వాళ్ళకి డబ్బులు అవసరం అంటే ఇంకా పాపం మేస్త్రికి ఉంటాయి ఆ మెయింటెనెన్స్. 20,000 కావాలంటే ఇచ్చాను. 20,000కి ఆ చేపలు తీసుకున్నట్టుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, లక్కి తల్లి ఇదిగోండి లేచి నడుచుకుంటూ వస్తూ ఉంది. అస్సలు వదిలిపెట్టి ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇట్లా కిచెన్లోకి వచ్చినో లేదో నా వెనకాలనే లేచి నడుచుకుంటూ వచ్చేస్తుంది. నడిస్తే నేను హ్యాపీ, మీరు హ్యాపీ, అందరం హ్యాపీ. కానీ బ్యాలెన్స్ ఆగదు కదా, పడిపోయింది అనుకోండి ఇంకేం లే, మా ఇంట్లో గందరగోళమే ఉంటుంది. అందుకనే ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి లక్కీని. చూడండి నా అంత హైట్ కాలేదా, నాకంటే ఎక్కువ హైట్ ఉంది లక్కీ తల్లి. అమ్మో ఇంకెక్కడికి పెరుగుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంది లక్కీని చూస్తూ ఉంటుంది. ఏం కావాలి లక్కీ చూడు, ఏం కావాలి చేరేం చేస్తుంది. ఇంకా ఎక్కడి అక్కడ బట్టలు ఇవన్నీ చిందర వందర పడి ఉన్నాయి టేబుల్ పైన. హెడ్ఏక్ అన్నాను కదా, అట్లే ఉంది అసలు. అయితే ఇంకా కొంచెం బెటర్, కానీ కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అస్సలు తగ్గట్లేదు. హెడ్ఏక్, నెక్ పెయిన్, గొంతు నొప్పి ఎంత కంటిన్యూగా ఉన్నాయన్నమాట. సో కంపల్సరీ చూపించుకోవాల్సిందే. సో ఇది ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా ఆల్రెడీ. అట్లా కొంచెం పెయిన్ ఎక్కువనే ఉంది. సో చూద్దాం, ఈవినింగ్ టైం ఉంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేసి రావాలి ఇక. సో ఇదన్నమాట లక్కీకి. ఇప్పుడైతే అన్నం లంచ్ పెడతాను లక్కీకి. ఇంకా చేపల కర్రీ ప్రిపరేషన్ అదంతా ఉంది. పెద్ద హెడ్ఏక్ ఉంది ఇప్పుడు. అసలు హెడ్ఏక్ అంటే అదొక హెడ్ఏక్. సో నెక్స్ట్ ప్రిపరేషన్ చేయాలి. చేపలు అయితే ఈ మొన్నటి చిన్నగా ఉండే, కానీ ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. వాళ్ళు క్లీన్ చేసి తీసుకొచ్చారు పాపం. సో ఇదంతా క్లీనింగ్ మనకు రాదు కదా. సో వస్తుంది కానీ అంత లేట్. మా వారు కూడా అంత మీద పెద్దనే. సో ఇదిగో ఆల్మోస్ట్ 2 kg ఉంది. సో కొంచెం అయితే పిల్లలకు ఫ్రై చేసి ఇద్దాం. మొన్నటి చేపలు చిన్నగా ఉండే కానీ ఫ్రెష్ చేపలు, లైవ్ ఫిషెస్ నిజంగా చాలా బాగున్నాయి. ఇదిగోండి వాళ్ళు ఇట్లా క్లీన్ చేసుకో, ఇలాగే తింటారు వాళ్ళు. మనం ఇలా తినలేం కదా. వాళ్ళంతా యూపీ నుంచి వచ్చిన వాళ్ళు. మా ఇప్పుడు ఇల్లు కడుతున్న మేస్త్రి లేబర్స్ అంతా కూడా, వర్కర్స్ వాళ్ళంతా యూపీ నుంచి వచ్చిన వాళ్ళు. సో చూసారా వాళ్ళు అట్లా తింటారు కావచ్చు, సేమ్ ఇట్లే తింటారు. సో ఇదంతా కూడా చాలా ఫ్రెష్ చేపలు ఇవన్నీ. ధీరజ్ ఫ్రై తింటాడు కానీ కర్రీ తినదు. లక్కీ పాప కూడా సేమ్. సో ఇదంతా కర్రీ ప్రిపరేషన్ చేయాలన్నమాట. ఇక 2 kgs ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా ఫైనల్గా అయితే అటో ఇటో చేసి చేపల పులుసు అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఇదిగోండి పులుసు కంటే ఇక ముక్కలు ఎక్కువ ఉన్నాయి పులుసు. ఇదంతా ఇంకా ఉడకనే లేదు. అండ్ ఇదిగో టైంకి ధనియాల పౌడర్ అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కొంచెం ఉంటే ఇగో డబ్బంతా కడిగి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. బట్ ధనియాల పౌడర్ అయితే లేదు. ఇది మిక్సీ పట్టాలి, అందుకని ధనియాలు కొన్ని వేస్తున్నాను. పిల్లలు పులుసు తినరు కదా అని చెప్పేసి కొన్ని పీసెస్ అయితే ఉంచాను, ఫ్రై చేసిద్దామని చెప్పేసి. ఒక పక్కన గిన్నెలు ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఇక చేపల కర్రీ అంటే తెలిసిందే కదా, గిన్నెలు ఎన్ని పడతాయి. ఇది క్లీన్ చేసే వరకే మ్యాక్సిమం ఒక 1/2 hour పట్టింది వాటికి. ఉంటుంది చేపలు ఎంత అన్నా మన చేతులలో మనం గడుగుతున్న ఒక ముక్క అన్న తింటారు. ఫిష్ కర్రీ అంతా ఏం తినము, ఫ్రై నేను ఇష్టం. మా వారు తింటారు చేపల కూర. నేను 1-2 ముక్కలే, చాలా కష్టం అది. అంతే. సో మొత్తానికి ఇది ప్రిపరేషన్ అవుతా ఉంది. ధీరజ్ బాబు స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్కి వెళ్ళిండు. ఇవాళ అయితే ధీరజ్ ఇంకా సైకిల్ పైన వెళ్ళిండు, అందుకనే ఇంకా నేను కూడా తీసుకురావడానికి వెళ్ళలేదు. ఇది మొత్తానికి అవతారం కూడా ఒక రకంగా ఉంది, చెప్పాను కదా. అస్సలు చేత అవ్వట్లేదు. పైగా చేపల కూర అంటే మా ఆయన చికెన్ అంటే వేస్తాడు కానీ ఫిష్ కర్రీ అస్సలు చేయడానికి రాదు. ఇంకా అందుకని ఓపిక తెచ్చుకొని చేయాలి, తప్పదు. ఇంకా రొట్టెలు అంటే చేసి ఓపిక లేదు. ఆలు కర్రీ ఉంది కాబట్టి ఇంకా ధీరజ్కి చపాతీలు చేసేయాలేమో, అదొకటి ఉంది పనిగా.
లక్కమ్మా ఇగో లక్కీ. ఈ పెళ్లి చేయకుండా ఆపే మగాడెవ్వడు లేడిక్కడ. ఎవరు? సో ఫ్రెండ్స్ ఫైనల్గా వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి. చపాతీ లాస్ట్ ఇక అవతారం చేశారా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. 4 o'clock నుంచి కిచెన్లోనే ఉన్నాను. 4 నుంచి ఇప్పుడు 8:30 అవుతుంది. 8:30 వరకు కిచెన్లో ఉన్నా అంటే అర్థం చేసుకోండి. మ్యాక్సిమం 4 hours ఇదే. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చేపలు, ఇది గిన్నెలు మళ్ళీ గిన్నెలు. అబ్బా. ఫైనల్గా చపాతీ కూడా రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి తినాలి. ఎంత ఏది చేసినా కానీ లేడీస్కి ఏది తప్పదు. సో ఫైనల్గా ఇది తింటుదారా. ధీరజ్కేమో చపాతీ, ఆలు కర్రీ. ధీరజ్కి చేపల కర్రీ ధీరజ్కి అసలు నచ్చదు. ఇదేంటిదిరా ధీరజ్? చలకా పటాకనా? చటకా పటాక అంట. ఏరా లక్కులు వేసినావు? ఏమి నీకు ఎవరు పెడతలేరా ఫుడ్? ఎవరు పెడతలేరని అదే లేచి కూరకొస్తుంది లక్కి తల్లి. తింటావా? ఎవరి దగ్గర పోతాను? ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి? అగో అగో కర్రీ కలుపుతుందట. ఏ లక్కి
ఏం తింటావు నువ్వు? ఫిష్ ఫ్రై తింటావా? అరే 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 ఆడది అట్లా చేస్తారా? తినిపి బిడ్డ అట్లా చేస్తారు అక్కకి కోసారా? అరే లక్కీ కూర స్పూన్ అటాను అటు సైడ్ కానీ అటు అటు అట్లా చూసినావా? వెయిటింగ్ తమ్ముడు ఎప్పుడు పెడతాడా అని కదా లెక్కు. తీర చపాతి ఫిష్ ఫ్రై తినలే? ఎట్లుంది చేపల కూర? సాల్ట్ ఎక్కువ అయిందా కొంచెం? అట్లా అనిపించింది టేస్ట్ చేసినప్పుడు. చేపల కర్రీ ఫ్రై. లక్కీకి ఇంకో ముక్క పెట్టంట బిడ్డ. తింటావా లక్కీ నువ్వు? నేను తినిపిస్తాను. బాగుందా టేస్ట్? అండ్ ఫ్రెండ్స్ చూసారు కదండి, నేను 4 o'clock నుంచి కిచెన్లో నిలబడితే ఈ మాత్రం వీళ్ళ కడుపు నిండుతుందన్నమాట. తప్పదు లేడీస్ ఎవరికైనా కిచెన్లోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం కిచెన్లోనే గడుపుతూ ఉంటాము. ఏముందండి, ఫ్యామిలీ అందరూ కడుపు నిండా తింటే మన కష్టం అంతా మర్చిపోతాం. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇదిగోండి అందరం అయితే డిన్నర్ చేస్తూ ఉన్నాము. నేను లక్కీ తల్లికి తినిపిస్తున్నాను. లక్కీకి ఆల్రెడీ చపాతీ తిన్నది. దాని తర్వాత అయితే కొంచెం సూప్ పెట్టాను. ఆలు కర్రీ లక్కీ తినదు కదా, ఇంకా అందుకని ఫిష్ కర్రీ కొంచెం సూప్ వేసి కలిపి నేను తినిపిస్తున్నాను. వేడి అన్నము ఇంకా బాగా హ్యాపీగా తినేసింది లక్కీ తల్లి కూడా. ఇంకా లక్కీ పాప తిన్న తర్వాత నేను కూడా తిన్నాను. ఇంకా మా వారు కూడా తింటూ ఉన్నారు. సో చూసారు కదండి, మొత్తానికైతే బిజీ ఇంకా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ ఉంటే అందులోనే ఫిష్కి ఎక్కువ పని ఉంటుంది. చికెన్కి మటన్కి అంత వర్క్ ఉండదు ఇంట్లో కిచెన్లో, కానీ ఫిష్ కర్రీ అంటే అబ్బా ఎన్ని గిన్నెలు పడతాయో అసలు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు నచ్చితే కూడా వీడియోస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.